హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో చాలా రోజులు అయిపోయింది కదండి వీడియోస్ చేసి. సో వీకెండ్ వచ్చింది. వీకెండ్ కొంచెం బిజీగా అయిపోయిందనమాట. వెంటనే మళ్ళీ పిల్లలకి హెల్త్ కూడా మంచిగా లేదండి. ఇద్దరికీ బాగాలేదు. ఒక్కరికన్నా అయ్యి ఉంటే నేను ఎలాగోలా మేనేజ్ చేసి మీకు త్వరగా వీడియో అయితే షేర్ చేసి ఉండదండి. ఎందుకంటే నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తానని చెప్పాను. చాలామంది కూడా అడిగారు. సో బాబుకి కొంచెం పర్లేదనమాట. పాపకు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది. ఇంకా తనకి తగ్గలేదు. బట్ నేను ఎడిటింగ్ అంటే ముందే అంతా షూట్ చేసేసాను కాబట్టి జస్ట్ ఫ్రంట్ పార్ట్ వరకే కాబట్టి నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే, సో ఈ వీడియో అయితే రోజ్మెరీ ఆయిల్ గురించి అండి. సో రోజ్మెరీ ఆయిల్ గురించి ఇంతకుముందు నేను చెప్పినప్పుడు చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఈ వీడియోలో నాకు కుదిరినంత వరకు నేను మీకు క్లియర్ చేయడానికే ట్రై చేస్తానండి. అండ్ అలాగే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి ముందుగా చెప్తాను. సో దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి. అలాగే మనకి న్యూ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అనమాట. నేనేం కొత్తగా చెప్పేది కాదు. మనకి హెయిర్ గ్రోత్కి మినాక్సిడిల్ ఎక్కువ డాక్టర్స్ రికమెండ్ చేస్తూ ఉంటారండి. బట్ దాంతో దీన్ని టెస్ట్ చేసినప్పుడు రోజ్మెరీ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అంటే స్కిన్ మీద ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉండింది అనమాట, లైక్ మినాక్సిడిల్ లాగా. సో అందుకనే చెప్తున్నాను. బట్ రెగ్యులర్గా యూస్ చేయండి. అలాగే నేను ఎలా యూస్ చేయాలో కూడా చెప్తాను. ఇది నేను ఈ మధ్య రెగ్యులర్గా యూస్ చేస్తున్నానండి. మా పాపకి హెయిర్ ఫాల్ ఉందన్నాను కదా, సో అదైతే ఇప్పుడు నాకు కనిపించడం లేదనమాట. అలాగే మీరు కొంచెం కంటిన్యూ చేసి దీంతో పాటు కొంచెం మంచి ఫుడ్ కూడా తీసుకున్నామంటే మనకి రిజల్ట్ అనేది పర్మనెంట్గా ఉంటుందండి. మంది మా జుట్టు పలచగా ఉందక్క, మాకు ఏదైనా రికమెండ్ చేయండి అని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు నేను చూపించిన అన్నిట్లోకి ఇది చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలి అండ్ ఈ ఇంగ్రీడియంట్ ఎక్కడ దొరుకుతుంది, అసలు ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ నేను ఆన్లైన్లో అయితే ఒక 10 గ్రామ్స్ రోజ్మెరీ తీసుకున్నానండి. ఇది పచ్చిదనమాట. మనకి డ్రైది కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. డ్రైది అయితే మీకు లోకల్ షాప్స్లో కూడా దొరకవచ్చు అండి, ఆయుర్వేదిక్ షాప్స్లో అట్లాగా. బట్ ఆన్లైన్లో మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అనమాట. సో ఇదైతే నేను బిగ్ బాస్కెట్లో తీసుకున్నానండి. ఇప్పుడు మనకి జెప్టో, బ్లింకిట్ ఇట్లా చాలా యాప్స్ ఉన్నాయి కదా, ఇన్స్టామార్ట్. సో వాటిల్లో కూడా ఉంటుందంట. బట్ అన్ని ఏరియాస్లో అన్ని యాప్స్ ఉండవు కదండి. మీ ఏరియాలో ఉన్న యాప్లో ఒకసారి సెట్ చేసుకోండి. ఇది బిగ్ బాస్కెట్ అయితే చాలా దగ్గర ఉంటుంది కాబట్టి నేను డెఫినెట్గా చెప్పగలను. సో బిగ్ బాస్కెట్లో మనకి 10 గ్రామ్స్. ఒకప్పుడు ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు 30 రూపీస్ ఉన్నిందండి. బట్ ఇప్పుడు ఎందుకనో 20 రూపీస్ ఉన్నిందనమాట. 22 సంథింగ్ పడింది నాకు 10 గ్రామ్స్ ప్రోడక్ట్. సో ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇది కొంచెం బాగా పొడవుగా వచ్చిందండి. సో ఈ మధ్య కాలంలో చాలామంది ఏంటంటే టేబుల్ రోజ్ అంటారు కదా, మనకి పింక్ కలర్, వైట్ కలర్ ఫ్లవర్స్ పూస్తాయి మార్నింగ్కి అట్లాగా. సో అవి అనుకుంటున్నారనమాట ఈ రోజ్మెరీ అంటే. అది కాదండి, మనకు కొంచెం అలా అనిపిస్తుంది. నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి. అదైతే అస్సలు కాదు. రోజ్మెరీ అనేది సపరేట్ అనమాట. సో ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుందని చెప్పాను కదా. ఒకవేళ మీకు పచ్చిది దొరకలేదు అనుకోండి, డ్రై లీవ్స్ కూడా యూస్ చేసి ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు డ్రై లీవ్స్తో కూడా ఆయిల్ ప్రిపరేషన్ అనేది సేమ్ ప్రాసెస్ అండి. ఇలానే చేసుకోండి. సో ఇక్కడ నేనైతే నాకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే దొరికిందండి. సో నేను అదే తీసుకున్నాను 1 లీటర్. ఇప్పుడు 1 లీటర్ మొత్తం ప్రిపేర్ చేయట్లేదండి, కొంత క్వాంటిటీ మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నా. మీకు ఏది దొరికితే దాంతో చేసుకోండి. సో ఇక్కడ నేను ఐరన్ కడాయి తీసుకున్నా. ఎప్పుడు వీడియోస్లో చెప్పేటట్టే మీరు హెయిర్ ప్యాక్స్ కానీ, అంటే హెన్నా అటువంటి కలుపుకున్నప్పుడు కానీ, లేదు ఇట్లా ఆయిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ ముందు ఐరన్ ఉంటే ఐరన్వే ప్రిఫర్ చేయండి. అవి లేవు అంటే స్టీల్ యూస్ చేయండి. అల్యూమినియం, నాన్ స్టిక్ అయితే యూస్ చేయొద్దు. అండ్ ఇక్కడ నేను ఒక మెజరింగ్ కప్ తోటి కొంచెం ఆయిల్ అనేది తీసుకున్నాను. ఇది ఒక 1/2 కప్ ఉంటుందండి. అంటే మెజరింగ్ కప్స్లో చెప్తున్నా, మీకు 1 లాగా కనిపించవచ్చు. జస్ట్ నేను 1/2 కప్ మెజరింగ్ కప్తో తీసుకున్నాను. సో ఆయిల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇది మనం హీట్ చేసుకోవాలండి. మనకి ఇది కొంచెం హీట్ అవుతుందన్నప్పుడు ఇట్లా చిన్నగా నురుగలాగా స్టార్ట్ అవుతుందన్నమాట, బబుల్స్ లాగా. అప్పుడు మీరు ఏవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నారో అవి యాడ్ చేసుకోండి. ఏ ఆయిల్ చేసుకునే దానికైనా సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ నేను రోజ్మెరీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో నేను కొంత వచ్చేసి ఆయిల్కి యాడ్ చేస్తున్నానండి, ఇంకొంచెం రోజ్మెరీ ఉంచుకున్నాను అనమాట. అది ఎందుకంటే వాటర్ ప్రిపేర్ చేసుకోవడం కోసము. ఈ వీడియోలో అయితే నేను వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించడం లేదండి, మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. బట్ ఇక్కడ ఎలా యూస్ చేయాలో అయితే చెప్తానండి. తెలిసిన వాళ్ళు యూస్ చేయండి. రోజ్మెరీ వాటర్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. వాటర్లో మనము నైట్ కావాలంటే రోజ్మెరీ వేసేసి మార్నింగ్ ఆ వాటర్ని బాయిల్ చేసుకోవచ్చు. లేదు అంటే అప్పటికప్పుడు వాటర్ బాయిల్ చేసుకొని అందులో రోజ్మెరీ వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కాచుకొని ఆ వాటర్ని చల్లారిన తర్వాత యూస్ చేసుకోవచ్చు అనమాట, ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని. అండ్ ఇక్కడ నేను ఆయిల్ ప్రిపరేషన్ చెప్తున్నాను. సో రోజ్మెరీ వేసి కొంచెం ఇది 50% కాగిందన్న తర్వాత మెంతులు కూడా యాడ్ చేయండి. మెంతులు కూడా మీకు హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయండి.
అలాగే మన హెయిర్ సాఫ్ట్గా ఉంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మీకు నేను డ్రై లీవ్స్ చూపిస్తున్నానండి. బట్ కొంతమందికి తెలియదు కదా, దానికోసం చూపిస్తున్నాను. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి ఈ పార్ట్. సో ఇది వచ్చేసి ఫ్రెష్ అనమాట, అది వచ్చేసి డ్రైది. సో డ్రైవి కూడా మనకి పెద్దగా కాస్ట్ ఏం పడవండి, చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతాయి. బట్ రిజల్ట్స్ మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉంటాయన్నమాట. మీకు ఎక్కడైతే స్కాల్ప్ మీద పల్చగా ఉంటుంది జుట్టు అనుకుంటున్నారో అక్కడ క్రమం తప్పకుండా యూస్ చేసినట్టయితే మీరు తప్పకుండా మీకు అంటే న్యూ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి. కంప్లీట్గా బట్టతల మీద హెయిర్ వస్తుందా అని అంటే నేను అలా చెప్పనండి. బట్టతల మీద హెయిర్ రావడం అనేది నేనైతే నమ్మను అనమాట. కానీ కొన్ని మాత్రం సైంటిఫికల్లీ ప్రూవ్ అయి ఉన్నాయని చెప్పేసి చూశాను నేను. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ పల్చగా ఉన్న చోట మాత్రం హెయిర్ గ్రోత్ అవ్వడం మాత్రం చూశాను అనమాట. నాకే హెయిర్ గ్రోత్ అయింది. సో ఇలా మీరు ఏదైనా సరే కంటిన్యూగా యూస్ చేయండి, అప్పుడే మీకు రిజల్ట్ ఉంటుంది. 1 or 2 days, 10 days, 15 days యూస్ చేసి మాకు రిజల్ట్ లేదండి అని చెప్పేసి స్టాప్ చేసేయకుండా మినిమం మీరు ఇవి 2 నెలల నుంచి 3 నెలలు కంటిన్యూగా ఒకటే యూస్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ ఫాల్ కానీ అన్నీ కూడా కంట్రోల్లోనే ఉంటాయి. ఇలా రోజ్మెరీ బ్రౌన్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వడగట్టేసుకోవాలండి. ఇది మీరు గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోండి, మీకు ఎన్ని నెలలైనా స్టోర్ ఉంటుంది. ఎలా యూస్ చేయాలంటే వారానికి 2 సార్లు మీరు ఆయిల్ అప్లై చేసుకొని మార్నింగ్ అయినా హెయిర్ వాష్ చేసుకోండి, 1 hour తర్వాత అయినా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. లేదు మీరు డైలీ కూడా పెట్టుకోవచ్చు అండి, చాలా లైట్గానే ఉంటుంది కోకోనట్ ఆయిల్ కాబట్టి. అండ్ ఇది యూస్ చేయనప్పుడు అంటే డ్రై హెయిర్ మీద ఉన్నప్పుడు మీరు రోజ్మెరీ వాటర్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. రోజ్మెరీ వాటర్ అయితే కనుక మీకు త్వరలోనే షేర్ చేస్తానండి. ఇది మీరు వారానికి కంపల్సరీ 2 times అయితే యూస్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో చూసారు కదండి వీడియో. అండ్ ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకున్నానండి. మనకి ఎక్కువ జిడ్డుగా ఉండడం, పోకపోవడం అలా ఏముండదండి. నాకు జస్ట్ ఒక 1 వాష్లోనే హెయిర్ మంచిగా ఆయిల్ అంతా కూడా రిమూవ్ అయిపోయిందనమాట. షాంపూ కూడా అడుగుతున్నారండి, త్వరలోనే అది కూడా షేర్ చేస్తాను. ఇంతకుముందు నేను మీకు షేర్ చేస్తున్నాను, కుదిరితే ఆ లింక్ కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేస్తాను, చూడండి. న్యాచురల్ షాంపూ అనమాట, ఎటువంటి కెమికల్స్ లేకుండా 100% న్యాచురల్. అలాగే మనకి హెయిర్ ఫాల్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏముండవు, తప్పకుండా ట్రై చేయండి. నేను హెయిర్ వాష్ అయితే ఆయిల్ పెట్టుకున్న తర్వాత చేశానండి. నా హెయిర్ చాలా మంచిగా ఉందనమాట. సో నేనైతే ఇంకా చిక్కు తీయలేదు కానీ, బట్ ఎక్కువ చిక్కు అయితే లేదండి, మీరే చూడవచ్చు. నాకు ఇలా అంటే నీట్గానే వచ్చేస్తుందండి. సో ఓన్లీ హ్యాండ్స్తోనే నాకు చిక్కు అనేది వచ్చేస్తుంది. నార్మల్గా నా హెయిర్ చాలా చిక్కు ఎక్కువ ఉంటుందన్నమాట. అందులో నేను 2-3 days నుంచి హెయిర్ విప్పలేదండి, పిల్లలకి బాగాలేదని చెప్పాను కదా. సో అస్సలు తల విప్పలేదనమాట. నేను సాటర్డే రోజు బయటకు వెళ్ళాను, సో ఆ రోజు వేసుకున్నాను. ఈరోజు నేను ట్యూస్డే షూట్ చేస్తున్నా. సో సండే మండే నేను అసలు జడ విప్పలేదు. ట్యూస్డే కూడా నేను ఇంకా చిక్కు తీయకుండానే, సో పిల్లలు మళ్ళీ లేస్తారు ఏడుస్తారు అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళేసి హెయిర్ వాష్ చేసుకున్నాను అనమాట. కూడా నేను హెయిర్ కేర్ అనేది తీసుకోలేదనమాట ఆయిల్ పెట్టుకున్న తర్వాత. బట్ అయినా కూడా చూడండి హెయిర్ అయితే చాలా బాగుంది. ఆయిల్ ప్రిపరేషన్ బెనిఫిట్స్ అన్నీ తెలుసుకున్నారు కదండి. మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేసుకొని యూస్ చేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్స్ రూపంలో కానీ, లేదా మెయిల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్లో DM కానీ ఏదైనా చేయండి. మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే నాకు ఇంకొంచెం మోటివేటింగ్గా ఉంటుంది, ఇంకా మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. వీడియో మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే అది ఇంకొంతమంది చూడడానికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా చాలా మోటివేటింగ్గా ఉంటుంది. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.